బైరామాలగూడలో జరిగిన ఫ్లైఓవరు కూలిపోవడము చాలా దురదృష్టకరము. ఎందుకంటే ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వంలో చూసినట్టయితే 30% కమిషన్ ప్రభుత్వ పెద్దలు తీసుకుంటారు. శాసనసభ్యుడు కాంట్రాక్టర్లను భయంకరంగా వేధించడం వల్లనే నాణ్యత లోపించి ఈ రకంగా సంఘటన జరిగిందని మేము భావించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఈ ఫ్లైఓవర్లు కూలిపోయిన సంఘటన మీద శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారి మీద, కాంట్రాక్టర్ మీద, ఇద్దరి మీద కేసులు బుక్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే గతంలో కూడా సుధీర్ రెడ్డి గారు ఏదైతే ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు అన్నీ నేనే స్వయంగా డిజైన్ చేసినని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన మీద కేసు బుక్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ సంఘటనల బాధితులు ఉన్నారో బాధితులందరికీ మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ లోకల్గా మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నా కూడా ఇక్కడి నుంచి తరలించడానికి ఈ శాసనసభ్యుడు ఏదో కుట్ర ఆలోచించి ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలి. వాళ్లకు ఏదైతే నష్టం జరిగిందో వాళ్లకు ఎక్స్గ్రేషియా కూడా చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.